హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్చాట్స్ టీవీ. మరి ఈ రోజు మ్యాచ్ ప్రివ్యూ వచ్చేసి పంజాబ్ వర్సెస్ మరి ఈరోజు ఖచ్చితంగా పంజాబే గెలిచిద్ది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అని కొంచెం మా వాళ్ళు తడబడ్డారు. కాకపోతే సెట్ బ్యాక్ అవుతారు చూడు. పంజాబ్ ఇచ్చే కంబ్యాక్ ఎట్లుంటదంటే టేబుల్ టాప్ లో ఉన్న దాన్ని కొట్టి మా వాళ్ళు ప్లే ఆఫ్స్ అలా సెట్ చేసుకుంటారు అనమాట. ఐపీఎల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే మంచిగా ఆడారు. సెకండ్ హాఫ్ ఐపీఎల్ కి వచ్చే తలకలు అన్ని బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అన్ని ఓడిపోయారు. కానీ ఆర్సీబీ ఐపీఎల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెకండ్ హాఫ్ ఐపీఎల్ కి వచ్చేసరికి మొత్తం సాలిడ్ ఫామ్ లో ఉంది. ఒక్కటే చెప్తున్నా, మా బ్యాటింగ్ ఆర్డర్ తెలుసు కదా నీకు. ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్, షెగ్దే, దీనికి తోడు మా మిల్ ఆర్డర్ లో ఇంకొకరు వచ్చారు తెలుసు కదా. మా మిల్ ఆర్డర్ కూడా శశాంక్ అయితే ఏంటి. కానీ మీరు స్కోర్ ఎంత చేసినా గానీ మా దగ్గర చేస్ మాస్టర్ ఉన్నారు. మీ స్కోర్ చేసి అలా ఉఫ్ఫను వదిలేస్తాడు. ఆ మీ చేసి మాస్టర్ కి కళ్ళెం వేయడానికి మా వీరేంద్ర చహల్ ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, జాన్సన్ ఇలా ఇలా ఎగరేస్తారు వికెట్లు. ఎంత మంది ఉన్నా కానీ మా చేస్ మాస్టర్, మా బ్యాటింగ్ మా కెప్టెనే అంత మంచిగా ఆడుతుండు. పట్కల్ కానీ పతిదార్ కానీ నీకు ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యా కూడా అంత మంచి బ్యాటింగ్ లేదు. టాప్ ఆర్డర్స్ అందరు కొలాప్స్ అయ్యారు, ఇంకెవరు గెలిపిస్తారు అన్న టైంలో కృణాల్ పాండ్యా కూడా మాకు బౌలింగ్ కి బౌలింగ్ చూపిస్తున్నాడు, బ్యాటింగ్ కి బ్యాటింగ్ చూపిస్తున్నాడు. అయినా పర్లేదు, ఈ రోజు టాప్ లో ఉన్న టీం ని కొట్టి మేము టాప్ కి రాబోతున్నాం. ప్లే ఆఫ్స్ లో మాకు ప్లేస్ ఉంటుంది. మీకు ఇలా షాక్ అంతే. ఆర్సీబీ ఫ్యాన్స్ మీకు షాక్, ఇలా ఓడిపోబోతున్నారు. మ్యాచ్ గెలిచేది పంజాబే. మరి మీరు అనుకున్నారు? మీ ప్రిడిక్షన్ ఏంటని కమెంట్ బిలో. ఖచ్చితంగా పంజాబ్ గెలిచిద్దని మీరు రాయండి, కామెంట్ చేయండి. చూద్దాం.